గడిచిన కాలానికి అక్షర రూపం చరిత్ర అంటారు. అక్షర రూపమే కాదు, నాటి సంస్కృతి సాంప్రదాయాలు, ఆనాటి కళాఖండాలు, ప్రయోగించిన వస్తువులు నేటి తరానికి నాటి చరిత్రను చెబుతాయి. అటువంటి వస్తు ప్రదర్శనలే ఆధునిక ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. మ్యూజియంలు అంతర్జాతీయ స్థాయిలో సమాజ అభివృద్ధిలో మ్యూజియంల పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచడానికి మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీలో జరిగిన గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, వారు ఉపయోగించిన వస్తువులతో ప్రత్యేక మ్యూజియంగా ఏర్పాటు చేశారు. సమ్మక్క సారలమ్మ సమయంలో కాకతీయులతో పోరాడిన ఆయుధాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మ్యూజియంను సందర్శించారు ప్రొఫెసర్ జయదేర్ తిరుమలరావు. నేటి తరానికి నాటి చరిత్రను చెబుతూ ఏర్పాటు చేసే మ్యూజియం ఎంతో విజ్ఞానాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. భారతదేశం ప్రతి గ్రామం ఒక మ్యూజియం వంటిదే, ప్రతి ఇల్లు దానికి అనుబంధించిందే. ఇక్కడ ఓపెన్ ఎయిర్ మ్యూజియంస్ ఉన్నాయి, బహిరంగ ప్రదర్శనశాలలుగా వీటిని పేర్కొనవచ్చు. అయితే ఆ గత జీవితం, ఉత్పత్తి విధానాలు, సృజనాత్మక విధానాలు లుప్తమైపోతున్నాయి. మనకు అవి కనిపించడం లేదు, వినిపించడం లేదు. వాటిని సేకరించవలసిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం జరుగుతుంది. అటు ప్రభుత్వం వెలుపల ఉన్న వాళ్ళు కూడా కొంత కృషి చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ కృషి ముమ్మరం కావలసిన అవసరం ఉంది.